విశాఖలో భారీ స్థాయిలో గోమాంసం అక్రమ నిల్వలు పట్టుబడిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. విశాఖ పోలీస్ కమిషనర్ కు సంప్రదించి కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను అడిగి తెలుసుకున్నారు డీసీఎం. ఇక పట్టుబడిన గోమాంసం నిల్వల వెనుక ఉన్న అసలు మూలాలు గుర్తించి ఎవరి ప్రమేయం ఉన్నా సరే ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని అన్నారు. అంత పెద్ద ఎత్తున గోమాంసాన్ని ఒకే చోట అసలు ఎలా నిల్వ చేయగలిగారు, ఎక్కడి నుంచి తెచ్చారు, నిల్వ ఉంచిన మాంసాన్ని ఎక్కడికి తరలించడానికి సిద్ధమయ్యారు, దీని వెనుక నిజంగా అసలు ఎవరి నెట్వర్క్ పనిచేస్తోంది అనే అంశాలపై ఆరా తీశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిఆర్ఐ అధికారులు మిత్రా కోల్డ్ స్టోరేజ్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 1,89,000 కేజీల గోమాంసాన్ని స్వాధీనం చేసుకుని కేసులు పోలీస్ శాఖకు అప్పగించినట్టుగా పవన్ కు తెలిపారు కమిషనర్. కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు వివరించారు అధికారులు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం కు తెలిపారు విశాఖ పోలీస్ కమిషనర్. విశాఖలో పట్టుబడిన భారీ గోమాంసానికి సంబంధించిన డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజేష్ చెప్పండి, ప్రజెంట్ మనం చూస్తున్నాం ఇటు డిప్యూటీ సీఎం సైతం సీరియస్ గా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంత భారీ సంఖ్యలో కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం స్టోర్ చేయడానికి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం అసలు ఎలా ఒప్పుకుంది, యాజమాన్యం తప్పిదం కూడా ఉందనుకోవాలా, అప్డేట్స్ ఏంటి? అక్టోబర్ 3వ తేదీన విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని సోంట్యం అనే ప్రాంతంలో గోడౌన్లో ఉన్నటువంటి అక్రమంగా నిల్వ చేసినటువంటి గోమాంసాన్ని స్థానికంగా ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వాళ్ళు గుర్తించి పక్కా సమాచారంతో దాదాపు 1,89,000 కేజీల గోమాంసాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచినటువంటి 1,89,000 కిలోల గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ దాడులు చేసి స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి గోడౌన్ సంబంధించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మొన్న సోమవారం తాజాగా ఒక వ్యక్తి మీద, హైదరాబాద్ చెందిన వ్యక్తి మీద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించినటువంటి డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంబంధించిన వాళ్ళు ఆ కేసుని విశాఖ పోలీసులకు అప్పగించిన నేపథ్యంలో ఆ కేసు వివరాలు తెలుసుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ కమిషనర్ బాగ్చీతో ఫోన్లో మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుని ఎవరున్నా ఈ గో మాంసానికి సంబంధించిన నిల్వల వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అంతేకాదు కొన్ని అనుమానాలు కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అంత స్థాయిలో అంటే 1,89,000 కిలోల గోమాంసాన్ని ఒక గిడ్డంగులో దాచిపెడితే ఎలా దాచిపెట్టారు, ఎంత పెద్ద నెట్వర్క్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఇదంతా చాలా పెద్ద నెట్వర్క్ కనబడుతుంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కూడా కమిషనర్ పవన్ కళ్యాణ్ అయితే ఆదేశించడం జరిగింది. అంతేకాదు గతంలో పిఠాపురంలో కూడా ఇలాగే జంతు వధకు సంబంధించినటువంటి ఇష్యూ తెలిసిన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు గోవధకు సంబంధించి కానీ గోమాంసం విక్రయానికి సంబంధించి కానీ ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇలాంటి వాటిని క్షమించే లేదంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నెట్వర్క్ వెనకాల ఎవరు ఉన్నారు, హైదరాబాద్ చెందిన వాళ్ళు ఉన్నారనేది ప్రాథమికంగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ వెనకాల ఎవరున్నారు, రాజకీయ కోణమైన ఉందా అనే దానికి సంబంధించి కూడా విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కమిషనర్ అయితే చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇలాంటి రాష్ట్రంలో జరగడానికి వీల్లేదంటూ పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు ఇచ్చారు. వాటితో పాటుగా ఈ కేసుకు సంబంధించి కేసు వివరాలు కూడా తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఆ గోడౌన్ ఎవరి పేరు మీద ఉంది, ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద ఆ గోడౌన్ ఉందా, లేకపోతే ప్రభుత్వ అనుమతులతో ఆ గోడౌన్ నడుస్తుందా, ఒకవేళ నడిస్తే ప్రభుత్వ అనుమతులు ఏ విధంగా ఇచ్చారు, అక్కడ వేరే నిల్వల కోసం తీసుకుని ఈ విధంగా అక్రమంగా గోమాంసాన్ని నిల్వ చేసి తరలిస్తున్నారనే దానికి సంబంధించి కూడా వివరాలు కావాలని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంతేకాదు నిల్వ చేసినటువంటి మాంసాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు, ఎక్కడ గోవుల్ని నిల్వ ఉంచి ఆ మాంసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు, లేకపోతే ఇక్కడి నుంచి ఎక్కడ తరలించడానికి ఇదంతా సిద్ధం చేశారు, ఈ పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్ అయితే కమిషనర్ కోరారు. ఖచ్చితంగా ఇలాంటి ఘటన రాష్ట్రంలో జరిగితే ఉపేక్షించే లేదంటూ కొంత పవన్ కళ్యాణ్ సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారుల సందర్భంలో ఇలాంటి ఘటనలు జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. గోమాతకు సంబంధించి కానీ వధకు సంబంధించి నిషేధం ఉన్న సమయంలో ఈ విధంగా అక్రమంగా ఇన్ని లక్షల కేజీల గోమాంసానికి సంబంధించినటువంటి నిల్వలను పెట్టడం పైన తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు వివరాలు తీసుకుని ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఎవరున్నా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని. గోమాంసం నిల్వలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ హైదరాబాద్ కు సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించి లింక్స్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. కాబట్టి ఇక్కడ వరకు అంటే కేవలం ఈ దేశంలో, భారతదేశంలో మాత్రమే ఇది చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్టోర్ చేశారా, లేకపోతే ఎక్స్పోర్ట్ చేసే ప్లాన్స్ ఏమైనా వీళ్ళకు ఉన్నాయా, వీటికి సంబంధించి కూడా ఏమైనా ఇన్వెస్టిగేషన్ తెలియ అవకాశం ఉందనుకోవాలా?
ప్రస్తుతానికి కేసు విచారణ అయితే జరుగుతుంది. ఒక వ్యక్తిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అతని మీద మొన్న సోమవారం కేసు కూడా నమోదు చేశారు. కొంత ఆలస్యంగా ఇష్యూ అనేది బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా విశాఖపట్నం కేంద్రంగానే అక్కడ నిల్వ చేశారంటే అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా ఎక్స్పోర్ట్ చేసే ఆలోచనలు ఉన్నట్లేదు అనేది ప్రాథమికంగా పోలీసులు కూడా గుర్తించారు. ఇక్కడ విశాఖపట్నం నుంచి ఏ దేశాలకు ఎగుమతి చేయాలని చూస్తున్నారు అని దానికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు. కేవలం ఇతర దేశాలు కానీ లేకపోతే మన దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా ఎక్స్పోర్ట్ చేసే ఆలోచనలు ఉన్నారా, లేకపోతే అసలు ఈ మాఫియా ఇప్పుడు నడుస్తుందా, గతంలో ఎప్పటి నుంచి నడుస్తుంది, నడిస్తే ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడెక్కడికి తరలిస్తున్నారు అనే అంశాలకు సంబంధించిన పూర్తి స్థాయి విచారణ అయితే ప్రస్తుతం కమిషనర్ చేస్తున్న నేపథ్యంలో విచారణ తర్వాత పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. పాయింట్ హియర్ టు నోటీస్, ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్పోర్ట్ గనక చేస్తుంటే ఇంకా పెద్ద లైనప్ కూడా ఇక్కడ బయటపడే అవకాశం ఉందనుకోవాలి. సో అసలు ఎక్కడి నుండి ఈ మాంసాన్ని తీసుకొచ్చారు, మొత్తం కింద స్థాయిలో నుండి ఎవరెవరు వర్క్ చేశారు అనే దాని గురించి కూడా డీటెయిల్డ్ గా బయటకు వచ్చిన అనంతరం కూడా అసలు ఎటువంటి యాక్షన్స్ ఇటు గవర్నమెంట్ తీసుకుంటుంది అని అనుకోవాలి. ఖచ్చితంగా ఇంత పెద్ద స్థాయిలో నెట్వర్క్ మెయింటైన్ చేయడం, ఇంత పెద్ద స్థాయిలో లక్షల కేజీల నిల్వలు పెట్టారంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా మద్దతు లేకుండా ఇది జరగదు. ఎందుకంటే రవాణా చేసేటప్పుడు లారీల్లోనో లేకపోతే ఇతర వాహనాల్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి గోవులను తరలించేటప్పుడు అది గోవుల్ని తరలించడం కూడా నిషేధం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టుల దగ్గర పనిచేసే అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు, రవాణా శాఖ అధికారులు ఖచ్చితంగా పాత్ర ఉండే ఉంటుంది. వాళ్ళని మేనేజ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ దాకా తీసుకురావడం, గోమాంసాన్ని మాంసంగా తయారు చేసి గోడౌన్లో నిల్వ చేయడం అనేది ఖచ్చితంగా అక్కడ ఉన్న స్థానిక అధికారుల మద్దతుతోనే వాళ్ళకి లంచాలు ఇచ్చేదంతా చేసి ఉంటారనేది ప్రాథమికంగా పోలీసులు కూడా అనుమానం చేస్తున్నారు. పోలీసుల పాత్ర కూడా ఉండే అవకాశం ఉందనేది ప్రాథమికంగా పోలీసులు కూడా గుర్తిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ కేసు మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంటర్ అవడం, నేరుగా కమిషనర్తో ఫోన్లో మాట్లాడడం పైన కొంత చర్చ దారి తీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు పూర్తి స్థాయి విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు వెనక మూలాలు ఏమున్నాయనే దానిపైన విచారణ వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా వాటిని వెలుగు తీయాల్సిన అవసరం కనబడుతుంది. కేవలం విశాఖ మాత్రమే పరిమితమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద ఇన్ని లక్షల కేజీల గోమాంసం ఒక ప్రాంతానికి పరిమితం అయ్యేది కాదు. వేరే ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ గోవధ చేసి ఆ మాంసాన్ని నిల్వ చేసి ఉంటారు. ఒక నెట్వర్క్ ఏర్పడి అక్కడ నిల్వ చేసి అక్కడి నుండి ఆ స్పాట్ నుండి, విశాఖ స్పాట్ నుండి ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి ముందస్తు ప్రణాళిక భాగంగానే ఆ గిడ్డంగుల్లో దాచారనేది ప్రాథమికంగా పోలీసులు కూడా గుర్తించారు. కాబట్టి విచారణ పూర్తిస్థాయి వివరాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎవరెవరు సహకరించారు, రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారా, లేకపోతే అధికారులు ఎవరున్నారా అనే విషయాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. సర్తాజ్. థ్యాంక్ యూ రాజేష్. విశాఖలో భారీ స్థాయిలో గోమాంసం అక్రమ నిల్వలు పట్టుబడిన అనంతరం కూడా డిప్యూటీ సీఎం సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఈ కేసును ఆయన పర్సనల్ గా కూడా హ్యాండిల్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. అసలు ఇక్కడ లింక్స్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఏమైనా జరుగుతుందా, ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్పోర్ట్ కనుక జరుగుతుంటే ఎంత పెద్ద నేతలు కానివ్వండి లేకపోతే మనుషులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి అంటూ కూడా డిప్యూటీ సీఎం సీరియస్ గా రియాక్ట్ అయినట్టుగా అర్థమవుతోంది.